Hi guys and welcome to Asterix. ఈ రోజు ఒక చాలా సూపర్ అండ్ స్పెషల్ వీడియో. బేసిక్గా యాజ్ అ స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్ నేను చాలా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాను కదా. సో ఈ ప్రొడక్ట్స్లో నాకు బెస్ట్ అనిపించే కొన్ని స్కిన్ కేర్ కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద గ్రేటెస్ట్ హిట్స్ ఆఫ్ 2024. Vitamin C has made a dramatic comeback in my life, guys. Now, first product of the best of 2024 is this C16 Super Bright Vitamin C Serum from Wishcare. నేను చాలా యాక్టివ్స్ అదంతా వాడుతూ ఉంటాను, అది మీకు తెలుసు. కానీ వాట్ ఐ యామ్ హియర్ టు టెల్ యూ ఇస్ దాట్ మనం ప్రతిసారి స్ట్రాంగ్ యాక్టివ్స్ యూజ్ చేస్తేనే మంచి స్కిన్ వస్తుంది అని అనుకోకూడదు. యూ కెన్ సేవ్ దాట్ ఫర్ లేటర్. లైక్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనం కొంచెం స్ట్రాంగర్ యాక్టివ్స్కి వెళ్ళొచ్చు. ఇది నేను ఆల్మోస్ట్ 2 months నుంచి వాడుతున్నాను. వాళ్ళు నాకు ఫస్ట్ పంపించింది ట్రయల్ ప్యాక్ ఇది. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాను, ఆ తర్వాత దిస్ ఇస్ ద ఫైనల్ ప్యాకేజింగ్. బేసిక్గా 1 week ఆఫ్ AM/PM అంటే మార్నింగ్ అండ్ నైట్ రెండు మనం ఇది వాడొచ్చు. AM/PM యూజేజ్తో కొద్దిగా యూత్ఫుల్ అండ్ ఫ్రెష్ లుకింగ్ స్కిన్ వస్తుంది. 1 month వరకు కన్సిస్టెంట్గా అదే విధంగా యూజ్ చేస్తే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, డల్నెస్, ట్యానింగ్ ఇవన్నీ కూడా పోయి మీకు విజిబిలీ బ్రైటర్ స్కిన్ కనిపిస్తుంది అనమాట. సో ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ వెరీ మైల్డ్. సో ఈవెన్ టోన్డ్ అండ్ రేడియంట్ కాంప్లెక్షన్ కోసం మనం వెంటనే స్ట్రాంగెస్ట్ యాక్టివ్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంతో స్టార్ట్ చేయండి. విటమిన్ సి ఎప్పుడు వరకు మనం యూజ్ చేయవచ్చు అంటే, ఎప్పుడు వరకు అయితే ఓకే ఇదే నా ఫైనల్ థ్రెషోల్డ్, దీనికంటే నాకు ఎక్కువ రిజల్ట్స్ రావట్లేదు, నా స్కిన్ ఇమ్యూన్ అయిపోయింది విటమిన్ సికి అంటే, అప్పుడు మీరు నెక్స్ట్ యాక్టివ్ వెతుకోవచ్చు. ఏ స్కిన్ టైప్స్ కోసం అంటే ప్రతి ఒక్కరు వాడచ్చు, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్ టైప్స్, బికాజ్ ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంది అండ్ ఇందులో ఉన్న యాక్టివ్స్ లైక్ కోజిక్ అండ్ ఫెరూలిక్ యాసిడ్ కూడా మరీ ఎక్కువ పర్సెంటేజెస్ లేదు. So you can safely use it even if you have dry or sensitive skin. Now super hit of 2024 lo this is number 1 on my list. And by the way nenu ippudu chupinchaboye products anni links and codes meeku description lo dorikipotundi. So last lo adi kuda check out cheyandi. Number 2 on my super hit of 2024, this is the Numbuzin toner. Idi K Beauty di oka product anamata and ee madhya K Beauty is readily available. Manaku chaala websites unnai India lone K Beauty products konadaniki. So ఈ ఇయర్ నేను చాలా కే బ్యూటీ ప్రొడక్ట్స్తో ఎక్స్పెరిమెంట్ చేశాను అండ్ దిస్ టోనర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇది మనము డే అండ్ నైట్ కూడా వాడొచ్చు. ఇందులో పెద్దగా స్ట్రాంగ్ యాక్టివ్స్ ఏమీ లేదు. సో ఇది ఇంతకుముందు నేను చూపించిన విటమిన్ సి ఉంది కదా, దాంతో కూడా వాడొచ్చు అనమాట. ఇందులో ఉంది నయాసినమైడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్లో, దాంతోపాటు 50 ఫర్మెంటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్. ఎప్పుడైతే నేను చూసాను దీని టెక్స్చర్ కొంచెం వాటరీ కాకుండా కొద్దిగా థిక్ ఉంటుందన్నమాట. అండ్ దిస్ డిడ్ నాట్ డిసప్పాయింట్ అట్ ఆల్. ఇది కూడా మనకు డార్క్ స్పాట్స్ తీసేసి ఈవెన్ టోన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దిస్ విత్ ద విటమిన్ సి సీరమ్ దట్ ఐ షోడ్ యూ ఇస్ అ గ్రేట్ కాంబో. ప్రతి ఒక్క స్కిన్ టైప్ వాళ్ళు వాడొచ్చు. మేబీ డ్రై స్కిన్ వాళ్ళకి ఎంత హైడ్రేటింగ్ అనిపించకపోవచ్చు, బట్ దెన్ యూ కెన్ ఆల్వేస్ ఫాలో అప్ విత్ అ హైడ్రేటింగ్ సీరమ్. హైలూరానిక్ యాసిడ్ కూడా ఉంది, సో మంచి హైడ్రేషన్ లెవెల్ స్కిన్లో మెయింటైన్ చేస్తుంది అండ్ నాన్ స్టిక్కీ ఉంది టెక్స్చర్. నేనైతే జస్ట్ హ్యాండ్లో ఇలా తీసుకుంటాను, కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసి ప్యాటర్న్ చేసేస్తాను. యూ కెన్ డూ ఇట్ విత్ అ కాటన్ ఇఫ్ యూ లైక్. ఇది అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes ఆగాలి. ఎప్పుడైనా స్కిన్ కేర్ స్టెప్స్ మధ్యలో అంటే టోనర్ రాసిన తర్వాత 2 minutes ఆగండి, సీరం రాసాక మళ్ళీ 2 minutes ఆగండి, తర్వాత మాయిశ్చరైజర్ మళ్ళీ 2 minutes ఆగండి, తర్వాత సన్ స్క్రీన్ రావాలి. ఓకే, దట్ ఈస్ యువర్ స్కిన్ కేర్ ఆర్డర్ ఫర్ ద డే. అండ్ ఇది కూడా మనం డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. సో యా, దిస్ వాజ్ అ గ్రేట్ పిక్ ఫర్ మీ ఇన్ 2024. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ పిగ్మెంటెడ్ స్కిన్, అప్పుడు నేను చూపించిన టోనర్ అండ్ సీరం మీకు పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు బెస్ట్ ఆఫ్ 2024లో దిస్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. నాకు అంత పిగ్మెంటేషన్ ప్రాబ్లం లేదు, కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చాను అండ్ ఇట్ హ్యాస్ వర్క్డ్ రియలీ సూపర్ ఫర్ దోస్ పీపుల్ గైస్. ఇది ట్రాన్సిలాక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం ఫ్రమ్ ద డర్మాకో. దీని గురించి నేను అట్లీస్ట్ 3-4 వీడియోస్లో ఈ ఇయర్లో చెప్పుంటాను. ఇందులో ట్రానిక్సామిక్ యాసిడ్ అండ్ యాజిలాక్ యాసిడ్, ఇందులో టోస్టీ కూడా ఉంది, చూస్తున్నావా ఎలా వెళ్తుంది, ఆల్ఫా బ్యూటిన్ కూడా ఉంది. బట్ హియర్ గైజ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీకు గనక అంత స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ లేదు అంటే డోంట్ రష్ ఇన్ టు స్ట్రాంగ్ యాక్టివ్స్ లైక్ దీస్. ఓకే, అప్పుడు మీరు కోజిక్ యాసిడ్ వాడొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెలింగ్ యూ ఆల్. సీ, నేను యాజ్ అ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఐ ట్రై అవుట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ మీకు చెప్తూ ఉంటాను, కానీ ఏ స్కిన్ టైప్ కోసం కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి మీ స్కిన్ టైప్ అదే అంటేనే మీరు అది చూస్ చేయాలి, లేకపోతే మీరు పాతది పడేసి ఇది తీసుకోండి నేను చెప్పట్లేదు అలా. సో దిస్ ఈజ్ ఫర్
ఎక్స్ట్రీమ్ పిగ్మెంటేషన్ కేసెస్ అనమాట. మెల్లిమెల్లిగా ఇది పిగ్మెంటేషన్ జరిగిన మెలానోసైట్స్ ఏదైతే మనకు మొత్తం ఒక డార్క్ ప్యాచ్ లాగా అవుతుంది, దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ మన నార్మల్ స్కిన్ కలర్ వచ్చేలాగా చేస్తుంది. మైల్డ్ కంటే కొంచెం ఎక్కువ పిగ్మెంటేషన్ ఉందంటే ఇది వర్క్ అవుతుంది, బట్ దీని టెక్స్చర్ కొద్దిగా ఆయిలిష్ ఉంటుందన్నమాట. 2024 గ్రేటెస్ట్ హిట్స్లో నంబర్ 4. నా దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఆర్డర్ వైజ్ కింద నంబర్ 4 అనట్లేదు. Trust me guys, I don't know what magic Wishcare people have done with this particular sunscreen. Idi wala niacinamide oil balance fluid sunscreen. It is just so milky, ante anta milky, anta thin texture undanamata. Ilanti sunscreen India brands lo aithe nenu ekkada chudaledu. If you have seen it, please comment and let me know. This is the lightest ever sunscreen for people especially who feel that sunscreen chala thick ga untundi, ma face డార్క్ కనిపిస్తుంది, ఆయిలీ కనిపిస్తుంది, అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేసి ఒక్కసారి చూడండి. ఐఎమ్ టెలింగ్ యూ విల్ బి బోల్డ్ ఓవర్. ఫస్ట్లీ ఇది ఇంత లైట్ ఉంది కదా, నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇది పని చేస్తుందా లేదా. సో ఐ కాంటాక్టెడ్ ద బ్రాండ్ అండ్ ఐ స్పోక్ టు దెమ్ అండ్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇందులో మోర్ దెన్ ఇనఫ్. ఇన్ఫ్యాక్ట్ నేను మొత్తం చదివాను టేబుల్లో ఏమేమి ఉన్నాయి. దే హ్యావ్ సమ్ ఫ్యాబ్యులస్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫిల్టర్స్ ఇన్ దిస్ సన్స్క్రీన్. నౌ కెమికల్ డస్ నాట్ మీన్ సంథింగ్ వెరీ టాక్సిక్ ఆర్ బ్యాడ్ ఫర్ యర్ స్కిన్. కెమికల్ ఇన్ స్కిన్ కేర్ అంటే స్కిన్ ఫ్రెండ్లీ కెమికల్స్ కూడా ఉంటాయి, అవి ఫిల్టర్స్ రూపంలో ఇందులో వేశారనమాట. వాళ్ళు క్లెయిమ్ చేయడమే కాదు, నేను నా హాలిడేస్లో కూడా ఇది టెస్ట్ అవుట్ చేశాను. ట్రస్ట్ మీ గైజ్, నాకు ప్రతి ఒక్క హాలిడే తర్వాత, బికాజ్ ఆబ్వియస్లీ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా, నాకు 100% నోస్ మీద కొన్ని పిగ్మెంటేషన్ డాట్స్ వస్తాయి అండ్ చీక్స్ సైడ్స్లో. దిస్ ఇస్ లైక్ మై ప్రాబ్లమ్ ఏరియా. కానీ ఈ సన్స్క్రీన్తో అవి కూడా రాలేదు. సో ఇట్ ఈస్ పర్సనలీ టెస్టెడ్ బై మీ అండ్ 100% దీనికి ఆస్ట్రిక్స్ అప్రూవ్ స్టాంప్ అయితే నేను ఇస్తాను. సన్స్క్రీన్ చాలా థిక్ ఉండడం వల్ల పోర్స్ని క్లాగ్ చేస్తాయి అండ్ యూ మే గెట్ బ్రేక్అవుట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అ వెరీ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ యాజ్ ఐ టోల్డ్ యూ. నయాసినమైడ్ పని ఏంటంటే అది పోర్స్ని కూడా క్లీన్ ఉంచుతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ లేయర్ బై లేయర్ లైక్ టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, ఇది మీకు ఎటువంటి ఇరిటేషన్ ఇవ్వదు. ఈ గుడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ బికాస్ ఇట్ హ్యాస్ SPF 50. ఆల్దో దే సే దట్ దిస్ ఇస్ ఫర్ ఆయిలీ స్కిన్, ఐ ఫీల్ దట్ డ్రై స్కిన్ ఉన్నా మీరు ఆల్రెడీ మంచి హెవీ మాయిశ్చరైజర్ రాసి ఉంటారు కదా, దానిపైన ఇంకొక ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ లేయర్ అవసరం లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, లాస్ట్లో మీరు చెక్ చేయండి. బికాజ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్, ఎస్పెషలీ ఫర్ చాలామంది అడుగుతారు ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ని ఎలా తీయొచ్చు, దానికి కూడా చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. బెస్ట్ ఆఫ్ 2024లో నంబర్ 5, లెట్స్ గెట్ ఆన్ టు ద మాయిశ్చరైజర్స్. సో ఐ హ్యావ్ 2 మాయిశ్చరైజర్స్ టు షో యూ. ఇది వచ్చేసి ఎర్త్ రిథమ్ది ఫైటోసెరమైడ్ అనమాట. This is a beautiful ceramide moisturizer which is so thick in consistency. Winter months ki idi perfect anamata, especially if you have extremely dry skin, oily skin vallu kuda idi vadochu. See, I have no problem using koncham ekkuva thick and oily moisturizers because I feel that night time lo skin eppudaithe heal avutu untundi aa time lo manam adi ivvali skin ki. You know, oily skin does not mean that your skin has enough moisture or is hydrated. So moisture manam compulsory ఇవ్వాల్సిందే స్కిన్ కి, ఆయిలీ ఉన్నా సరే డ్రై ఉన్నా సరే. దిస్ ఇస్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ డ్రై టు డ్రై స్కిన్. ప్రెఫరబ్లీ డే టైంలో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొద్దిగా గ్రీజీ ఉంటే ఇబ్బంది అనిపిస్తే యూ కెన్ యూజ్ దిస్. నౌ దిస్ ఇస్ ద రైస్ సెరమైడ్ మాయిశ్చరైజర్. సో ఇది ఫేస్ షాప్ది. I think this is like a very popular product and many of you have asked me to review this. I have used almost the whole bottle. ఇది on and off use చేశాను because I have to try out other products also. This is excellent for after my tretinoin usage. So tretinoin ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఒక షార్ట్స్ చేశాను, అందులో అన్ని పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంతో నాకు ఇది యూజ్ చేయడం ఇష్టం. ట్రెటినాయిన్ చాలా డ్రాయింగ్ ఉంటుంది కదా, దాని తర్వాత ఇది బెస్ట్. అండ్ మేబీ డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై పీపుల్ విల్ లవ్ దిస్. మీకు థిక్ మాయిశ్చరైజర్స్ ఇష్టం లేదంటే ఇలాంటి లోషన్ మాయిశ్చరైజర్కి కూడా వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ మై ఫార్ములా ఫర్ స్కిన్ కేర్ నౌ డేస్ గైజ్. నేను సీరమ్లో ఏదైనా మంచి నాకు కావాల్సిన యాక్టివ్ యూజ్ చేస్తాను. Toner again may have a little actives or it can be a hydrating and calming toner depending on how my skin is feeling. And moisturizers is always ceramide for me now. Koncham summer months lo then I prefer other moisturizers. Winter lo aithe compulsory నాకు ceramides కావాలనిపిస్తుంది. ఈ 2 moisturizers కూడా day and night వాడొచ్చు for all skin types. Now best of 2024 లో కొన్ని కాస్మెటిక్స్ చూసుకుందామా. చాలా మంది ఈ మధ్య నన్ను అడుగుతున్నారు, ఎస్పెషలీ ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్లో
మీ కాజల్ ఏంటి అక్క అని అడిగారు. సో కాజల్స్లో నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. I have the Mama Earth black long stay kajal and then Eba Cosmetics Stays ది ఇంకొక కాజల్ ఉంది. నేను ఈ రెండు వాడతాను ఆల్టర్నేట్ చేసుకుంటూ. రెండిటికి కలర్ పే ఆఫ్ బాగుంది, పిగ్మెంటెడ్ ఉన్నాయి. స్టేస్ మీద కంపేర్ చేస్తే మామా ఎర్త్ ఎక్కువ స్మజ్ అవుతుంది, ఎస్పెషలీ మనం ఎండలో లేదంటే హ్యూమిడ్ కొంచెం హీట్ కండిషన్స్లో ఉంటే I can see a little smudging over here. Whereas Stays is much better. It actually stays. My favorite lipstick of 2024. This is the ultimate combo. ఫేర్ నుంచి నా కాంప్లెక్షన్ లేదంటే నా మీద కొద్దిగా డీపర్ కాంప్లెక్షన్ వాళ్ళకి కూడా మస్తు సూట్ అవుతుంది ఈ కాంబో. బిఫోర్ ఐ టెల్ యూ వాట్ దిస్ ఇస్, నేను యాక్టింగ్ ఎందుకు మానేశాను అని వీడియో చేశాను. ఆ వీడియోది రీల్స్ కట్ చేసి షార్ట్స్ కట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క షార్ట్స్ కింద అక్క మీ లిప్స్టిక్ ఏంటి అని ఎన్ని కామెంట్స్ వచ్చాయి. నేను దీని గురించి ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పాను, కానీ చాలామంది మిస్ అయినట్టున్నారు. సో ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ కాంబో ఆఫ్ 2024. ఇదేంటంటే హుడా బ్యూటీది. ఇట్స్ ద లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ ఫ్రమ్ హుడా బ్యూటీ. షేడ్ ఇస్ కాల్డ్ ఐకాన్. ఇట్ ఈస్ సచ్ అ లవ్లీ షేడ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నా లిప్స్ మీద ఇప్పుడు ఉన్నాయి. I think you know what I'm talking about. I cannot say that it's a pink. I cannot say that it's a red. It is some kind of a perfect reddish pink, which is so good for brown skinned beauties or even fair people because koddiga muted undi. It's not like very popping and in your face. Huda Beauty is available on Nykaa, by the way. Lip liner వచ్చేసి Rimmel London ది. I'm not sure of the shade, కానీ నేను చూసుకొని రాసేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. డ్రై లిప్స్ మీదనే ఇది అప్లై చేసేయండి మంచిగా. ఆ తర్వాత నేను లిప్ లైనర్ తీసుకొని లిప్స్కి అరౌండ్ లిప్స్టిక్ వేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేసేస్తాను. బట్ ఐ డోంట్ లైక్ ద లైన్ టు బీ లైక్ ఇన్ యోర్ ఫేస్, యూనో. సో లైన్ రాసిన తర్వాత కూడా నేను కొద్దిగా ఫింగర్తో దాన్ని బ్లెండ్ చేసేస్తాను ఇన్ టు మై లిప్స్టిక్. అండ్ ఆ తర్వాత జస్ట్ సెంటర్ ఆఫ్ ద లిప్స్లో ఇక్కడ ఒక గ్లాస్ వాడేస్తాను. సో నేను ఏ గ్లాస్ వాడతానంటే ఫెంటీ బ్యూటీది హీట్ అని గ్లాస్ వస్తుంది. ఇట్స్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, బట్ అది కొంచెం ప్లంపింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది కాబట్టి సెంటర్లో ఇలా కొద్దిగా రాసుకొని, మళ్ళీ అది లిప్ లైనర్ వరకు రాకూడదు గ్లాస్, లేదంటే స్మజింగ్ జరుగుతుంది. సెంటర్లో రాసేసి జస్ట్ మమ్ యువర్ లిప్స్ టుగెదర్ లైక్ దాట్. కొంచెం డోంట్ ప్రెస్ అండ్ రబ్, అంతే. పర్ఫెక్ట్ పౌటీ పింకీ లిప్స్. సో యా, చెక్అవుట్ దిస్ కాంబో. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ స్ప్రేస్ ఫర్ రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఓన్లీ. ఎస్, స్ప్రేస్ వచ్చేసి ఓన్లీ మనకి రీఅప్లికేషన్కి బాగుంటుంది, మెయిన్ సన్ స్క్రీన్ లాగా పని చేయదు. although I would do that once in a while when I feel lazy, but not all the time, guys. So ee 2 sprays unnai na daggara. One is called 52 Sundays. Idi vallu నాకు PR లో పంపించడం జరిగింది, and this is Earth Rhythm. వాళ్ళతో collaborate కూడా చేశాను. So I'll tell you the pros and cons of both. Actually there are no cons. The pros are that this is extremely light. 52 Sundays. So this is the first rose water sunscreen in India, I believe. అంటే కన్సిస్టెన్సీ అంతా రోజ్ వాటర్ లైక్ ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ అ గ్రేట్ SPF విచ్ ఇస్ 50+. అండ్ దిస్ ఇస్ ద ఆక్వాసర్జ్ సన్ స్క్రీన్ స్ప్రే ఫ్రమ్ ఎర్త్ రిథమ్. ఇది కొద్దిగా ఆయిలిష్ ఉంటుందన్నమాట. సో ఐ ఫీల్ దట్ డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై వాళ్ళకి ఇది బాగుంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఆయిలీ స్కిన్ అండ్ మీకు కొద్దిగా అలా షైనింగ్ గ్లాసీ అపియరెన్స్ మీకు ప్రాబ్లం అనిపించకపోతే ఇది మీరు వాడొచ్చు. ఇది ఆరిన తర్వాత కొద్దిగా ఆయిలీ ఏరియాస్లో పౌడర్ అప్ చేసేయండి, అంతే. బెస్ట్ ఆఫ్ 2024లో లాస్ట్ ప్రొడక్ట్, సంథింగ్ విచ్ ఆల్ యూ గర్ల్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఇంటిమేట్ ఏరియా లైట్నింగ్కి బిలూమా అడ్వాన్స్. ఇది ఏదైనా ఫార్మసీలో మనకు దొరుకుతుంది. ఇదే తీసుకోండి. ఇది లోషన్లో కూడా వస్తుంది, వేరే ఫార్మ్స్లో కూడా వస్తుంది. కానీ మీరు తీసుకోవాల్సింది బిలూమా అడ్వాన్స్ క్రీమ్ ఫార్ సెన్సిటివ్ ఏరియాస్. ఇది రాసి ఉండాలి ప్యాకేజింగ్ మీద. సో ఇది ఇంటిమేట్ ఏరియాస్ లైక్ ఇన్నర్ థైస్ డార్క్నెస్కి చాలామంది అడుగుతారు, అక్కడ అండర్ ఆర్మ్ డార్క్నెస్కి కూడా వాడొచ్చు. వజైనా దగ్గర ఇది యూజ్ చేయకండి. కొద్దిగా ఆ ఏరియా సెన్సిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ యూనో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ ఏరియా కొంచెం సెన్సిటివ్ అయిపోయి స్క్రాచీ అనిపిస్తూ ఉంటుంది. సో డు నాట్ గో నియర్ యోర్ వజైనల్ ఏరియా. ఇది సైడ్స్కి బాగుంటుందన్నమాట, అలాగే అండర్ ఆర్మ్స్కి. అండ్ నేనైతే ఇది నా ఎల్బోలో యూజ్ చేస్తున్నాను గైస్, బికాజ్ ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ వియర్డ్.
నాకు ఒక ఎల్బో మొత్తం నార్మల్ కలర్లో ఉంటుంది, ఒకటి డార్క్ ఉంటుంది. సో ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఓవర్ హియర్. ఇంకొన్ని మంత్స్లో దీని గురించి అప్డేట్ చేస్తాను. ఐవ్ బీన్ యూజింగ్ దిస్ సిన్స్ 15-20 డేస్. 45 డేస్ తర్వాత దీని రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుందంట. సో 45 డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేస్తాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వర్త్ ఇట్, బికాస్ బిలూమా అడ్వాన్స్ది ఇంకొక లోషన్ కూడా దొరుకుతుంది ఫర్ లార్జర్ ఏరియాస్ లైక్ బ్యాక్, అది ఇది కొంచెం డిస్కలరేషన్ ఉంటే. అది నేను ట్రై చేస్తూ ఉన్నాను చాలా ఇయర్స్ నుంచి ఫర్ మై హ్యాండ్స్. అలా డార్క్ ఇక్కడ ఉండేది, ఎస్పెషలీ సన్ ఎక్స్పోజర్ తర్వాత ఇంకా డార్క్ అయిపోతుంది. అండ్ మనం నెయిల్స్ చేస్తూ ఉంటాం కదా, సో నెయిల్స్లో వాళ్ళు యూవీ ఎల్ఈడి ల్యాంప్లో ఇలా మనం పెడతాం కదా హ్యాండ్స్, దానివల్ల ఫింగర్స్ దగ్గర డార్క్నింగ్ చాలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ యూర్ డూయింగ్ దట్ ఆల్సో వేర్ అ సన్ స్క్రీన్. అండ్ ఆ తర్వాత నైట్ టైంలో ఆ బిలూమా లోషన్ వాడితే నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఐ ఫీల్ దట్ దిస్ బిలూమా అడ్వాన్స్ ఆల్సో విల్ డూ అ గ్రేట్ జాబ్. విత్ దాట్ గైజ్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ 2024 సిరీస్ లాగా చేయాలా, పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. లేదంటే నేను ఇంతకుముందు చూపించిన ప్రొడక్ట్స్ ఆర్ మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్కి ప్రొడక్ట్స్ ఏంటి అని అడిగితే బెస్ట్ ఆఫ్ 2024 పార్ట్ 2 కూడా చేస్తాను. So yes guys, that was all about this beautiful video. I hope you enjoyed it. Product links అన్నీ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. You can check it out and proceed to purchase if you wish. తర్వాత ఏంటి? If you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix. Bye guys.